శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు నక్షత్రాల గురించి మాట్లాడుకుందాం. ఈ ఖగోళ శాస్త్రంలో ఈ ఖగోళ శాస్త్ర ప్రకారం కనుక మనం చూస్తే ఈ అంతరిక్షంలో ఎన్నో రకాలైనటువంటి నక్షత్రాలు ఒక అగ్నిగోళంలా మండుతూ ఉంటాయి. విపరీతమైనటువంటి ఉష్ణాన్ని వెదజల్లుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అలాంటిదే మనకు సూర్యుడు విపరీతమైనటువంటి ఉష్ణాన్ని వెదజల్లుతూ ఉంటాడు. సూర్యుడిని కూడా మనం ఒక నక్షత్రంగా పరిగణిస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి నక్షత్రాలు మన యొక్క అంతరిక్షంలో కోటాను కోట్లు ఉన్నాయి. దీనిని మన యొక్క జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఎంతో అన్వేషణ చేసి దానిలో నుంచి ముఖ్యంగా ఒక 27 నక్షత్రాలను మనకు అందించారు. ఇలాంటి ఎన్నో నక్షత్రాల్లో 27 నక్షత్రాలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ మనకు మన యొక్క పూర్వీకులు, మన యొక్క జ్యోతిష్ శాస్త్రవేత్తలు మనకు అందించినటువంటి సంపద అని చెప్పుకోవచ్చు. ఈ 27 నక్షత్రాలు వ్యక్తి యొక్క జీవితంలో అనేక రకాలుగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తిని కనుక మనం తీసుకుంటే తన యొక్క వృత్తి వ్యాపారాలలో, తన యొక్క నిత్య కృత్యాలలో ఎన్నో రకాలైనటువంటి ప్రభావాలు, దీని ద్వారా ఆ వ్యక్తి యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి మార్పులు, ఇవన్నీ ఇక్కడ మనము గమనించవచ్చు. దీని ప్రకారం ఎన్నో రకాలైనటువంటి అభిప్రాయాలు మనకు మన యొక్క ఋషులు, మన యొక్క ప్రాచీన శాస్త్రవేత్తలు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు అందించారు. ఇందులో నుంచి కొన్ని అంశాలను మనము ఇక్కడ తీసుకొని ఒక్కొక్క నక్షత్రానికి ఏ విధంగా ఒక్కొక్క నక్షత్రం వ్యక్తిపైన తన ప్రభావాన్ని చూపిస్తుంది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఇక్కడ మొదటి నక్షత్రంగా మనం తీసుకుంటే 27 నక్షత్రాల్లో అశ్విని నక్షత్రాన్ని మనము మొదటి నక్షత్రంగా తీసుకుంటాం. ఈ నక్షత్రం అనేది మేషరాశిలో ప్రారంభమవుతుంది. అంటే మేషరాశిలో 0 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషముల వరకు మనము ఈ అశ్విని నక్షత్రాన్ని తీసుకుంటాం. 0 డిగ్రీల నుంచి 13 డిగ్రీల 20 నిమిషాల వరకు ఈ నక్షత్రం అనేది మేషరాశిలో వ్యాపించి ఉంటుందని చెప్పుకోవాలి. ఈ నక్షత్రానికి ఆధిపత్యం కేతు. నక్షత్ర నాథుడిగా మనము కేతువుని చెప్పుకోవచ్చు. అలాగే ఈ నక్షత్రం అనేది సవ్య నక్షత్రంగా తీసుకుంటాం, పురుష నక్షత్రంగా తీసుకుంటాం ముఖ్యంగా. అలాగే శరీర భాగాల్లో కనుక మనం గమనిస్తే ఈ నక్షత్రాన్ని తలను తెలియజేస్తుంది. మనకు ఈ నక్షత్రం అనేది తెలియజేస్తుంది, శరీర భాగాల్లో తల. అలాగే పేర్ల ప్రకారంగా మనం చూసుకుంటే చూచే, చోల అనే ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు అశ్విని నక్షత్రానికి సంబంధించినదిగా మనం చెప్పుకుంటాం. చూచే, చోల ఈ అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి పేర్లు అశ్విని నక్షత్రానికి సంబంధించినటువంటి పేర్లు. అంటే ఆ వ్యక్తి ఈ అక్షరాలతో పేరు కలిగి ఉంటే ఇతడు అశ్విని నక్షత్రంలో జన్మించాడని మనం చెప్పుకోవచ్చు. ఇలాగా ప్రతి ఒక్క నక్షత్రానికి ఒక పర్టికులర్గా కొన్ని అంశాలను మన యొక్క శాస్త్రవేత్తలు, మన యొక్క జ్యోతిష శాస్త్రవేత్తలు అందించారని చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా దీర్ఘాయువు కలిగినటువంటి వాళ్ళు. చాలా చక్కటి ఆయుష్ అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ అశ్విని నక్షత్రం ఇంకా మనం గమనిస్తే ఇంకా నిరయన రవి ఎప్పుడైతే ఏప్రిల్ 14వ తేదీ రోజు మేషంలోకి ప్రవేశించినప్పుడు దీనిని మనము అశ్విని కార్తె అని చెప్పుకుంటాం. అశ్విని కార్తె ప్రారంభమయ్యే రోజు ఏప్రిల్ 14. నిరయన రవి ఎప్పుడైనా మేషరాశిలో ఏప్రిల్ 14వ తేదీ రోజు ప్రవేశిస్తాడు. కాబట్టి ఆ రోజును మనము అశ్విని కార్తెగా మనము చెప్పుకుంటాం. ఈ నక్షత్రంలో ముఖ్యంగా చెప్పాలంటే 11 డిగ్రీల 6 నిమిషాల 13 సెకండ్ల నుండి 11 డిగ్రీల 59 నిమిషాల 33 సెకండ్ల వరకు విషభాగాలుగా మనం చెప్పుకుంటాం. విషభాగాలు 11 డిగ్రీల 6 నిమిషాల 13 సెకండ్ల నుంచి 11 డిగ్రీల 59 నిమిషాల 23 సెకండ్ల వరకు విషభాగాలుగా మనం దీన్ని తీసుకుంటాం. అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక మనం చూస్తే చాలా చక్కటి బుద్ధిమంతులుగా ఉంటారు.
చాలా పండితులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, చాలా జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు కలిగినటువంటి వ్యక్తులు, స్వధర్మ పరాయణులుగా, ఒక ధనవంతులుగా జీవించేటువంటి వ్యక్తులుగా మనం వీరిని గమనించవచ్చు. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా మిలిటరీ, పోలీస్ శాఖలు, విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సంస్థలు, అలాగే శస్త్ర చికిత్సలు అంటే డాక్టర్స్, అలాగే స్పోర్ట్స్, క్రీడా రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇలాంటి రంగాల్లో ఈ వ్యక్తులు ఎక్కువగా రాణిస్తారని మనం చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్, వైద్యం, మిలిటరీ, పోలీస్, రక్షణ సంస్థలు, ఇలాంటి సంస్థల్లో ఈ వ్యక్తులు బాగా రాణిస్తారు. అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క చేష్టలు కనుక మనం చూస్తే వీరు చాలా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. తమ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థితికి చేరగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా నీతిపరులుగా ఉంటారు. ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడాలి, ధర్మాన్ని మాట్లాడాలి అనేటువంటి వ్యక్తులుగా మనం గమనించవచ్చు. అనేక రకాలుగా ఈ వ్యక్తులు సంపదను పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తమ యొక్క సంతానం ద్వారా కూడా చాలా చక్కటి సంతోషాన్ని పొందగలుగుతారు. సంతానం ద్వారా కూడా సంతోషం అనేది ఈ వ్యక్తులకు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళు ఒక ఉన్నతాధికారులుగా తమ యొక్క వృత్తి విషయాలలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క వృత్తి పట్ల చాలా నీతి నియమాలతో పనిచేసేటువంటి వ్యక్తి, ఒక దక్షత కలిగినటువంటి వ్యక్తిగా మనం తీసుకోవచ్చు. సంఘంలో చక్కటి గౌరవ మర్యాదలు ఉంటాయి. చక్కటి గౌరవ మర్యాదల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సహజంగా వీరిని కనుక మనం చూస్తే ఒక సామాన్య స్థితి కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తుంటారు. వీరిలో ఆరాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా తెలుసుకోవాలి, ఎక్కువగా ఏదైనా చేయాలనేటువంటి భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ వ్యక్తుల యొక్క జాతకంలో చంద్రుడు కూడా బలంగా ఉంటే కనుక, చంద్రుడి స్థితి కూడా మంచి బలమైన స్థానంలో ఉంటే కనుక ఈ వ్యక్తులకు చాలా మంచి ఉన్నత స్థితి అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా ఆలోచించగలుగుతారు. చక్కటి భావోద్వేగాలు ఉంటాయి. వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి ఆడంబరాలు, సంతోషంగా బతకగలుగుతారు, సంతోషంగా జీవించగలుగుతారు. అలాగే వారు చేసేటువంటి పనిలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందగలుగుతారు. ఇంకా వీరి గురించి ఒక విషయం మాట్లాడాలంటే కనుక ఈ వ్యక్తులు అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. వాటి గురించి లోతుగా ఆలోచన చేసేటువంటి వ్యక్తులు. అంటే వీటి అనవసరమైనటువంటి విషయాల పట్ల ఆలోచన చేయడం వల్ల వారి యొక్క జీవితంలో సమయాన్ని కోల్పోయి వృధా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువగా పరిశీలన చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవాలి ఇక్కడ. అలాగే మనము ఇక్కడ ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించారు. ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా మన యొక్క ఋషులు, మన యొక్క శాస్త్రవేత్తలు, జ్యోతిష్ శాస్త్రవేత్తలు విభజించి మనకు అందించారు. అంటే ఒక పాదం వచ్చేసి 3 డిగ్రీల 20 నిమిషాలు. కాబట్టి ఒక వ్యక్తి అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు మనం గమనిస్తే కనుక జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో వీళ్ళు రాజీ పడుతూ ఉంటారు. ఈ వ్యక్తులు తమ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాల్లో రాజీ పడడం అశ్విని మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తులు. అలాగే ప్రతి విషయంలో కూడా సర్దుకుపోయేటువంటి తత్వం, ప్రతి అంశానికి కూడా, ప్రతి విషయంలో కూడా సర్దుకుపోయేటువంటి తత్వం వీరిలో ఉంటుంది. అలాగే అస్థిర చిత్తం, ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి ఆలోచనలు, అలాగే ఎదుటివారి మీద ఒక రకమైనటువంటి చాడీలు చెప్పడం అని చెప్పుకోవచ్చు. చాడీలు చెప్పడం ఎదుటివారి పైన, అంటే వీరి యొక్క మనసు అనేది స్థిరంగా ఉండకపోవడం, అస్థిరమైనటువంటి ఆలోచనలు వీరిలో ఉండడం అనేది మనము అశ్విని నక్షత్రం మొదటి పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే అశ్విని నక్షత్రం 2వ పాదంలో జన్మించినట్టయితే వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయని గమనిస్తే కనుక ఈ వ్యక్తులు తమ యొక్క జీవితంలో ఇతరుల యొక్క భావాలు, ఇతరుల యొక్క ఆలోచనలు చాలా తొందరగా గ్రహించగలుగుతారు. ఇతరుల యొక్క భావాలు, ఇతరుల యొక్క ఆలోచనలు, ఇతరుల యొక్క మనసుని చాలా తొందరగా ఆకర్షించగలుగుతారు. వారి మనసులో ఏముందో తెలుసుకోగలుగుతారు. అలాగే పురాణాల యందు, ఇతిహాసాల యందు చాలా చక్కటి ఆసక్తి కలిగినటువంటి వాళ్ళై ఉంటారు. పురాణాలు, ఇతిహాసాల పట్ల చాలా ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు. సహజంగా అశ్విని 2వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. చాలా అదృష్టవంతులుగా మనం వీరిని అనుకోవచ్చు.
ఎందుకంటే వీరు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో దానిని చాలా తెలివిగా వాడుకోగలిగేటువంటి వ్యక్తులు, చాలా తెలివైనటువంటి వ్యక్తులు. దాని ద్వారా చక్కటి గుర్తింపు పొందేటువంటి శక్తి సామర్థ్యాలు వీరిలో ఉంటాయని చెప్పుకోవాలి. గుర్తింపు కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. తమ యొక్క గుర్తింపు కోసం ఎక్కువగా తాపత్రయపడేటువంటి వ్యక్తులు. తాము అనుకున్నటువంటి పనిని పూర్తి చేయడానికి ఎప్పుడైనా సరే ఒక అనుకూలమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటారని చెప్పుకోవచ్చు. వారు ఏదైతే కార్యం అనుకున్నారో, వారు ఏదైతే పనిని అనుకున్నారో ఆ పనిని పూర్తి చేయడానికి దానికి ఈజీగా ఉండేటువంటి, అనుకూలంగా ఉండేటువంటి మార్గాన్ని ఎన్నుకునేటువంటి తెలివితేటలు వీరికి ఉంటాయి. ప్రతి విషయంలో కూడా చాలా తెలివిగా ఆలోచించేటువంటి వ్యక్తులు. అలాగే ఎదుటి వారి యొక్క విమర్శలు ఎప్పుడు కూడా పట్టించుకోరు. ఎదుటి వారు ఏదైనా అనుకుంటారేమో, ఏదైనా చేస్తారేమో అనేటువంటి ఆలోచన వీరిలో ఉండదు. చాలా చక్కటి పాజిటివ్గా ఆలోచించుకుంటూ తన యొక్క లక్ష్యం వైపు ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. తనకున్నటువంటి జ్ఞానాన్ని, తెలివితేటల్ని పూర్తిగా వినియోగించుకునేటి శక్తి సామర్థ్యాలు అశ్విని 2వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులకు ఉంటారు. అలాగే అశ్విని 3వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తుల్ని కనుక మనం చూస్తే, ఈ వ్యక్తులకు తనపై తనకే నమ్మకం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. తన మీద ఎక్కువగా నమ్మకాన్ని కలిగినటువంటి వ్యక్తులు. ఎదుటి వారిని కాకుండా తన పట్ల తనకు ఎక్కువగా విశ్వాసం ఉంటుంది. అలాగే ఈ వ్యక్తుల యొక్క ఆలోచనలు కనుక చూస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నలుగురితో కలవలేకపోవడం, ఒంటరిగా ఉండాలనుకోవడం, తన యొక్క ఆలోచనలు, తన యొక్క విధానాలు ఏవైతున్నాయో వాటి ద్వారానే తన యొక్క కార్యాలను నెరవేర్చుకోవాలనుకోవడం, ఎదుటి వారి కన్నా తన మీదనే తనకు ఎక్కువగా నమ్మకం ఉండడం మనం వీరిని గమనించవచ్చు. అంతేకాకుండా ఈ వ్యక్తులకు జ్యోతిష శాస్త్రం పట్ల చాలా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. అశ్విని 3వ పాదంలో జన్మించేటటువంటి వ్యక్తులకి అక్కల్ సైన్స్, రహస్య విద్యల పట్ల, జ్యోతిష శాస్త్రం పట్ల చాలా చక్కటి ఎక్కువగా ఆసక్తి ఉంటుందని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఈ వ్యక్తులు ఎదుటి వారికి చాలా చక్కటి సలహాలు ఇవ్వగలుగుతారు. చాలా చక్కగా వీరి యొక్క భావాలు, వీరి యొక్క అన్వేషణ ఏదైతే ఉంటుందో ఎదుటి వారికి వివరించగలుగుతారు. కాకపోతే వీరిలో ఒక రకమైనటువంటి భయం అనేది ఉంటుంది. ప్రతి పని పట్ల ఒక ఆలస్యం చేయడం, తాత్సర్యం చేయడం, ప్రతి పని పట్ల ఒక రకమైనటువంటి భయం, దానిని చేయడానికి ఆలస్యంగా దాన్ని పూనుకోవడం, ఇలాంటి పనులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిసినారితనం, కొద్దిగా పిసినారులుగా కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అశ్విని 3వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తిని కనుక మనం చూస్తే. అలాగే అశ్విని 4వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తిని కనుక చూస్తే వీళ్ళు చాలా నీతి నియమాలు కలిగినటువంటి వ్యక్తులుగా, ఒక పండితుడిగా శాస్త్రాల పట్ల చాలా చక్కటి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ముఖ్యంగా జ్యోతిషం పట్ల చాలా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఈ విషయాల పట్ల చాలా ఆసక్తి, ఎక్కువగా నేర్చుకోవాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు, ప్రతి విషయాన్ని డెప్త్గా అనాలిసిస్ చేయాలి అనేటువంటి తాపత్రయం కలిగినటువంటి వ్యక్తులు. అలాగే ఈ వ్యక్తి యొక్క విషయంలో కనుక మనం పర్సనల్గా కనుక గమనిస్తే తన యొక్క గొప్పలు, తన పైన తనకు కావచ్చు, లేదంటే తన యొక్క ఆలోచనలు కావచ్చు, అంటే లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా ఈ వ్యక్తులు తమ యొక్క గొప్పల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. తన వద్ద లేని విషయాలు కూడా తనకు చాలా తెలుసున్నట్టుగా, లేదంటే తన వద్ద లేని అంశాలు కూడా తనకు దగ్గర ఉన్నట్టుగా ఎదుటి వారిని ప్రలోభపరిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి విషయాల పట్ల ఈ వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఇబ్బందికి గురయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే తన యొక్క గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తి విషయంలో కూడా ఒక సమస్య, ఒక ఇబ్బంది అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదో ఒక రోజు తప్పకుండా. కాబట్టి ఈ వ్యక్తులు తమ యొక్క జీవితంలో ఇలాంటి ఆలోచనలు ఉండడం కారణంగా ఒక రకమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు. అలాగే ఈ వ్యక్తులు తమ యొక్క ఏదైనా పనిని చేయాలనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా ఇతరులకు తెలియనటువంటి మార్గాల వైపు అన్వేషిస్తూ ఉంటారు. ఇతరులకు తెలియని మార్గాల వైపు, అంటే తను మాత్రమే కార్యాన్ని చేయగలగాలి, తను మాత్రమే ఆ పనిని పూర్తి చేసేటువంటి ఒక రకమైనటువంటి కొత్త మార్గం ఏదైనా ఉందా, అందరూ చేసే విధంగా ఒక కొత్త విధంగా చేయాలనేటువంటి తాపత్రయం వీరిలో ఉంటుంది. ఈ విధంగా అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు రకరకాల
ఆలోచనలతోని, రకరకాల భావాలతోని, మంచి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా, మంచి తెలివి కలిగినటువంటి వ్యక్తులుగా, అలాగే ఒకరికి స్వాంతన చేసేటువంటి వ్యక్తులుగా, ఎదుటివారికి సహాయం చేసేటువంటి వ్యక్తులుగా, సమాజంలో ప్రతి విషయాన్ని కూడా చాలా చురుకుగా పాల్గొనేటువంటి తత్వం కలిగినటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. ఇదండి అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు.